వెల్కమ్ టు డేగా మీడియా. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు మనము ఆధునిక ప్రపంచం అండ్ పురాతన ప్రపంచం గురించి మాట్లాడదాం సార్. సరే. అందరూ పురాతన కాలం నుంచి ఆధునిక ప్రపంచము కోరుకుంటున్నాం, ఎదగాలని కదా. అవును. ఎదుగుదల కోరుకున్నప్పుడు అన్నీ మారుతాయి, అన్నీ మారుతున్నాయి, కాలం అంతా మారుతుంది. మారే కాలంని బట్టి అన్ని మారుతాయి. మనకు కొన్ని ఎక్సెప్ట్ చేయవలసి వస్తాయి. పురాతన కాలంలో మనకు ఓన్లీ ఎడ్ల బండులు ఉండేవి. దాని తర్వాత సైకిల్స్, బైక్స్ దాన్ని అలవాటు పడ్డాం. ఇప్పుడు కార్లు, ఏరోప్లేన్స్ అట్లా వచ్చినాయి. టీవీలు, ఫోన్లు అలా ఎదుగుతున్నాం, వీటిని అలవాటు పడుతున్నాం. అట్లా అలవాటు పడుతున్నప్పుడు మనం పిల్లల్ని ఒక్కటే టార్గెట్ చేస్తున్నాం. ఏంటంటే పిల్లలు సోషల్ మీడియా మీద పడి దాన్ని చూసి ఖరాబ్ అవుతున్నారు. అంటే దాన్ని చూసి వాళ్ళన్నీ అలవాటు చేసుకుంటున్నారు. దాన్ని చూసే వాళ్ళ లైఫ్ని అన్నీ అంటే ఖరాబ్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి దాన్ని చూసి అన్ని నేర్చుకుంటున్నారని, అది ఎంతవరకు కరెక్ట్? ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నావు, నేర్చుకుంటున్నారు అని చెప్తున్నా అంటే సార్, అందరు చెప్పేది ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా మీదనే పడి నేర్చుకుంటున్నారు. ఓన్లీ సోషల్ మీడియానే నేర్చుకుంటున్నారా, లేకపోతే అన్ని చూసి నేర్చుకుంటున్నారా? పురాతన కాలంలో మొత్తం ఫ్యామిలీ ఉండే, అదంతా ఉండే, దాన్ని చూసి నేర్చుకునేది. ఇప్పుడు పేరెంట్స్ నేర్పియాలా, సోషల్ మీడియా నేర్పియాలా, ఏం నేర్పియాలి యాక్చువల్గా పిల్లల్ని? ఎవరు నేర్పించాల్సింది వాళ్ళు నేర్పించాలి. సో ఆ కాలంలో ఫోన్లు లేవు కాబట్టి రోడ్ల మీద పోయి ఆడుకునేవాళ్ళు. ఈ కాలంలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే కూర్చున్నారు. ఆ కాలంలో భూమి మీద స్పేస్ ఎక్కువగా ఉండేది. ఆ కాలంలో ఎక్కువ మంది పల్లెటూరులో బతికినారు కాబట్టి బయటికి వెళ్తే ఇంటికి చాలా దూరం ఉండేది. సో అప్పుడు ఏంటంటే బయట ఆడుకోవడానికి టైం దొరికేది కాదు, టైం సరిపోయేది కాదు. అంటే నువ్వు పిల్లల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను పిల్లల గురించి మాట్లాడతా. సో అప్పుడు ఏంటంటే బయటికి వచ్చి ఒక ప్లేస్ చూజ్ చేసుకొని ఆ ప్లేస్ వరకు నడుచుకుంటూ పోవాలంటే సమ్ టైం పట్టేది. అంటే టైం గడిచేది. అక్కడ పోయి 1 గంట 2 గంటలు ఆడుకున్నాక మళ్ళీ లంచో ఏదో ఒకటి అవసరమయ్యేది, మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ రావాలి. సో అక్కడ ఏంటంటే ఆప్షన్ ఉంది, వెళ్ళి అక్కడ పోయి ఆడుకొని వచ్చేదానికి. ఇప్పుడు సిటీలలో ఇంటికి మధ్య కూడా గ్యాప్ లేకుండా ఇల్లు ఉన్నాయి. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడానికి కూడా గ్రౌండ్లు లేవు. మరి ఏం చేస్తాడు వాడికి ఏదో ఒక టైంపాస్ కావాలంటే అమ్మ నాన్నలతో ఆడుకోవాలి, అమ్మ నాన్నలతో పాడుకోవాలి. ఎక్కడ టైం ఇస్తున్నారు అమ్మ నాన్నల పిల్లలకి? మరి పిల్లలకి దొరికిన ఏకైక ఆయుధం ఏంట్రా అంటే ఫోను. సో ఆ ఫోన్లోనే ఫిజికల్గా కాకుండా ఓన్లీ కళ్ళతో చూసి హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు. దాని తప్పంటే ఎట్లా? మీరు తప్పు కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయాలా? పిల్లల్ని తప్పనాలా? దేన్ని తప్పనాలి? దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలా? ఓకే. ఇప్పుడు ఏంటంటే కనుక మొత్తం క్వశ్చన్ మార్చేసి సరే పోనీ మనం ఆధునిక కాలం కోరుకున్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది నాకు. పూర్వకాలంలో పిల్లలకి మనము అన్ని ఇచ్చినాం కాబట్టి అప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టు పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేకుంటే దీన్ని యాక్సెప్ట్ చేయాలా? దీనివల్ల స్పెడ్స్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా రోగాలే వస్తున్నాయి కానీ హ్యాపీనెస్ అయితే పిల్లలకి రావట్లేదు. ఏం చేయాలన్నది మీ క్వశ్చన్ అంతేనా? అమ్మయ్య. సో ఇక్కడ ఏం రాయంటే కనుక ఇక్కడ ఎవరికి తప్పు లేదు. బట్ ఏంటంటే ద కండిషన్ ఈజ్ ఏంటంటే లిమిటేషన్. పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, లిమిటేషన్, నో అడిక్షన్. జనరల్ ఏంటంటే పిల్లలు ఏం చేస్తుంటారు అంటే కనుక అడిక్ట్ అయిపోతారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులు చిన్న పిల్లలని అర్థం చేసుకోకపోవడమే. దరిద్రమైన స్థితి ఏంట్రయ్యా అంటే గనక
తల్లిదండ్రులకి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే వాడు ఇట్లా నడుచుకుంటూ పోతే ఆడ కింద పడతాడేమో, ఆ నడుచుకుంటూ పోతే ఆడు తగులుతాడేమో, ఎక్కువసేపు మొబైల్ చూస్తే కండ్లకు దెబ్బ తాకుతుందేమో, ఇదంతా మంచి నాలెడ్జే ఉంటుంది. కానీ అది వాడికి అర్థం కావాలి కదా పిల్లోడికి. నేను ఎక్కువసేపు చూస్తే కనుక నా కళ్ళు ఖరాబ్ అవుతాయి అన్నటువంటి ఇది వాడికి అర్థం కావాలి. అర్థం కానప్పుడు వేరేలాగానే ప్రవర్తించేస్తాడు. వాడు ఫర్ ఎగ్జాంపుల్ 2 years 3 years ఉంటారు. ఈ హైట్ ఇంత హైట్ ఉంటుంది. ఈ నుంచి వాడు దుంకాలనుకుంటాడు, దుంకేస్తాడు. దుంకినాక వాడికి దెబ్బ తాకదా అన్నది ఆ సిచ్యువేషన్ బట్టి అర్థమైపోతుంది. సో నేనేమంటానంటే ఫస్ట్ వాళ్ళని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయాలి. ఆడికి అర్థం అవుతుందా లేదా అన్నది ఎవరైతే వారి ముందర వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఏం చేస్తానయ్యా అంటే కనుక అదే చిన్నపిల్లవాడు ఈ హైట్ నుంచి దూకుతా ఉంటే దెబ్బ తాకుతుందని మనకు తెలుసు కాబట్టి నేను దూకి కింద పడి దెబ్బ తాకినట్టు ఏడుస్తున్నట్టు ఒక యాక్టింగ్ అయితే వాళ్ళకి చూపిస్తా. అప్పుడు అర్థం వాళ్ళకి ఏమవుతుంది అంటే కనుక ఆటోమేటిక్గా కింద పడితే దెబ్బ తాకుతుంది, నొప్పి లేస్తుంది అన్నటువంటిది ఒక సైకలాజికల్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అదే విధంగా చిన్న పిల్లల విషయంలో పెద్దలు నేర్పించిందే నేను వీళ్ళకి నేర్పిస్తానని చాలా మూర్ఖత్వంలో ఉంటారు. అది కాదు. ఇప్పుడు హైటెక్ యుగంలో ఉన్నాము. హైటెక్ యుగంలో వాడికి ఏది ఇస్తే వాడు బయటి ప్రపంచంలో బ్రతుకుతాడు అన్నటువంటిదే ఇవ్వాలి. అప్పటిలాగా ఈడు అమ్మ, ఈడు మామ, ఈడు నాన్న ఇట్లనే ఉండాలి, తలంచుకొనే ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ఇట్లనే ఉండాలి అంటే కుదరదు. సొసైటీని తగ్గట్టు నీవు నీ పిల్లలను నేర్పించాలి. అప్పుడే వాడు జమ్ అవుతాడు, ఇంకా వేరేది అవుతాడు. అప్పట్లో నేను 10 రూపాయలు ఖర్చు పెట్టడానికే చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు నీకు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఎస్, అప్పుడు నీకు 10 రూపాయలు చాలా గొప్ప, ఇప్పుడు 100 రూపాయలు చాలా తక్కువ. అప్పుడు మా నాన్న 10 రూపాయలు ఇచ్చినాడని నేను నీకు ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే వాడు రోడ్డు మీద పోయి చిన్న చాక్లెట్ కూడా రాదు. అదే నేను అదే అడుగుతున్నా సార్. మనం ఇప్పుడు ఆధునిక యుగం కోరుకుంటున్నాం కదా. ఈ యుగంలో ఎవరు కోరుకుంటున్నారు ఆధునిక యుగము? అందరు కోరుకుంటారు సార్. పాతకాలం నుంచి ముందుకు వెళ్ళాలని అందరు కోరుకుంటున్నారు కదా. ఈ యుగంని ఈ కాలాన్ని బట్టి యాక్సెప్ట్ చేయాలి కదా. పిల్లల్ని కూడా అట్లనే ఎదుగుదల ఇవ్వాలి మనం. అవును, పిల్లల్ని కూడా అట్లనే యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎట్లా కోరుకుంటున్నారో వాళ్ళని ఆ విధంగానే పెంచాలి. అదే చెప్పినాను, లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ అనేది మనం ఒకవేళ వాళ్ళని పెడతాము. ఇప్పుడు వాళ్ళకి కోరికలు ఎక్కువ. నీ గురించి తెలియదు వాళ్ళకి. మా నాన్న సంపాదన 10,000 అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. పక్క ఫ్రెండ్ వాడు వాళ్ళ అయ్య ఏదో పెద్ద బైక్ లో తిరుగుతూ ఉంటే నేను కూడా అదే బైక్ లోనే తిరగాలి అన్న సెన్స్ లోనే ఉంటాడు. కానీ నీ మీద అంటే నీ ఉన్న స్థితి మీద తల్లిదండ్రులకు ఉన్న స్థితి వాడికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే నీ స్థితిని ఎప్పుడు కూడా వాళ్ళతో నువ్వు చర్చించవు కాబట్టి. చర్చించే ఎక్కడ బాధపడతారో అని నువ్వు చర్చించవు. అది చర్చించుకోవాలి, అది పేరెంట్స్ లో ఉండాలి. అది పేరెంట్స్ కూర్చొని పిల్లలతోని ఫ్రెండ్షిప్ గా ఉండి పేరెంట్స్ చెప్పుకోవాలి. అది పేరెంట్స్ బాధ్యత. నేను అనేది ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాళ్ళకి ఎంతవరకు అది హాని కలిగిస్తున్నాయి, వాళ్ళు ఎంతవరకు దాన్ని చూడాలి, దాన్ని ఎంత ఎడిక్ట్ అవ్వాలి, ఎంత కాకూడదు, వాళ్ళకి ఏ లిమిట్ వరకు అవి ఇవ్వాలి. అదే నువ్వు లిమిట్ లో పెట్టాలి అన్నంత మాత్రాన వాడు లిమిట్ లో ఉండడు. నిన్నే అడుగుతలే, ఫర్ ఎగ్జాంపుల్ నీ కొడుకో కూతురు ఉంది అనుకుందాము. నీ కొడుకు ఫస్ట్ మామూలుగా 70% వచ్చేస్తుంటది, తర్వాత 100% వస్తుంటే వద్దంటావా? ఎందుకు వద్దంట సార్? నేర్చుకుంటున్నాడు కదా అనుకుంటాం. ఇంకా అంతకంటే ఎక్కువ వస్తుంది, ఆ ప్రైజ్ మనీలు వస్తాయి అంటే వద్దంటావా? వద్దా నువ్వు? అదే విధంగా పిల్లవాడు నేర్చుకునేటప్పుడు వాడికి అనంతంగా నేర్చుకోవాలనే ఉంటుంది. తప్ప గనక వాడికి లిమిటేషన్ పడితే నచ్చదు. ఎడిక్ట్ అవుతున్నప్పుడు ఆపేస్తా సార్ నేను. ఆపకూడదు. అదే ఆపకుండా దాని వల్ల వచ్చే
కష్ట నష్టాలను వానికి వివరించే ప్రయత్నం చేయాలి అంతే. నువ్వు బలవంతంగా ఏదైనా ఆపినా కూడా అది డబల్ ట్రిబుల్ ఇంకా అంతకు మించి అవుతుంది, కానీ తగ్గదు. ఎవడు కూడా ఇప్పుడున్నవాడు తగ్గే పరిస్థితులలో లేడు. ఎందుకంటే పూర్వకాలంలో టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చింత బర్రెలు, అంటే చింత చెట్టుకు ఉన్నటువంటి స్టిక్స్ తీసుకొని కొడితే వీపు మొత్తం పొంగేది. అయినా కూడా తల్లిదండ్రులు అయ్యోర్ని పోయి ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే వీని భవిష్యత్తు కోసమే వాడిని ఇట్లా కొడుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లున్నారు, టీచర్ ఒక్క మాట మాట్లాడినా సరే పోయి టీచర్ని చితకబాది వచ్చేస్తా ఉన్నారు. అంత దారుణమైన స్థితిలో మన సొసైటీ ఉంది. అర్థమైందా? సో అక్కడ పిల్లలు మారరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేస్తూ ఉంటారు. సో తల్లిదండ్రులు చేసేది ఏమీ లేదు. ఇక్కడ పిల్లలు చేసేదాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదనుకో పిల్లలను కొట్టాలి, పిల్లలను తిట్టాలి. సరే, పిల్లలను కొట్టినావు తిట్టినావు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? నువ్వు తిట్టిన తిట్లను, నీ కొట్టిన కొట్లను నో యాక్సెప్ట్ చేయరు. దానికి రివెంజ్ అన్నది ఒకటి ఏదో ఒక రకంగా తీర్చుకుంటారు. ఎలా తీర్చుకుంటారు? ఉన్నప్పుడో లేనప్పుడో ఆ చెంబునో బిందెనో లేకుంటే ఇంకా వేరేదన్నా దన్ను మన కింద పగలగొడతారు. అంటే ఒక సైకోయిజంలా నన్ను ఇంకోసారి ఏమన్నా చేస్తే ఇంట్లో వస్తువులను పగలగొడితే దానికి పెట్టాల్సిన ఖర్చుకి వాళ్ళ డాడీ కానీ మమ్మీ కానీ చాలా బాధపడతారు అన్నటువంటిది వీళ్ళ బాధను ఆ బాధ రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రివెంజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? వాళ్ళలో ఎందుకు వస్తుంది ఇవన్నీ? నువ్వే అన్కండిషనల్ లవ్ అన్నది వాళ్ళకి ఇస్తావు కదా. అన్కండిషనల్ లవ్ ఇవ్వడమే తెలుసు, కానీ అన్కండిషనల్ గా వాళ్ళకి ఇది థింగ్స్ నేర్పించడంలో ఆల్ పేరెంట్స్ ఆర్ ఫెయిల్యూర్. థింగ్స్ నేర్పించాలి, ఎథిక్స్ నేర్పించాలి. పెద్దవాళ్ళని ఎవరైనా చిన్నపిల్లలు ఏమన్నా అంటుంటే గనక అలా అనకూడదు, ఇలా అనాలి. చిన్నప్పుడు అంటే చిన్న థింగ్స్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా అందరు సెట్ అయిపోతారు. మా నాన్న ఉన్నాడు చిన్నప్పుడు, పక్కోని వరే అంటే తిట్టేటోడు, అది ఇప్పుడు ఇంకా ఏదన్నా ఉంటే కొట్టేటోడు. అవును, ఇప్పుడు నీ పిల్లలకు నేర్పించు, నువ్వు నేర్పించు. ఎందుకు నేర్పించవు? ఒకసారి నువ్వు నేర్పించే ప్రయత్నం చేసినా వాడు అలిగి నీతో 2 రోజులు మాట్లాడాడు. అరే ఈ ఒక్క మాటకే వాడు 2 రోజులు నాతో మాట్లాడలేదు కదా, ఎందుకు నేను అనాలి? వానికి వదిలిపెడితే పోలే అని వదిలిపెట్టేస్తావు. చాలు, ఆ వదిలిపెట్టడము వాడు లైఫ్ లాంగ్ అదే తీసుకుంటాడు అంతే. ఇప్పుడున్న చిన్న పిల్లలకి మీరు అంటున్నారు చూడండి, 5th క్లాస్ నుంచి ఏదైనా తీసుకో, తల్లి తండ్రి అంటే సరైన అవగాహన లేనే లేదు. వై? బికాస్ దే ఆర్ నాట్ రిసీవ్డ్ ప్యూర్ లవ్ ఫ్రమ్ పేరెంట్స్. ప్యూర్ లవ్ అన్నది పేరెంట్స్ నుంచి ఎవరు కూడా తీసుకోవట్లేదు. వాట్ ఈస్ ప్యూర్ లవ్ అంటే ఏంట్రా అంటే గనక ఒక ఎదుగుదల కావాల్సిన ఎలిమెంట్స్ తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఏమిస్తున్నారు తల్లిదండ్రులు? మనీ ఇస్తున్నారు, గిఫ్ట్లు ఇస్తున్నారు, అప్పుడప్పుడు నెలకు ఒకసారి టైం ఇస్తున్నారు, అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు పనికి మాలిన ఫుడ్లు తినిపిస్తా ఉన్నారు. అదే చెప్తున్నా, ఇస్తున్నారు. పనికి మాలిన వారానికి ఒకసారో నెలకు 2-3 సార్లు ఫుడ్ పెట్టిస్తున్నారు, బయటికి తీసుకెళ్తారు. అదే 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 పర్పస్ అవన్నీ అర్థమయ్యేలాగా ఇప్పిస్తున్నారు. అదేనైనా కండిషనల్, నేను ప్యూర్ లవ్ కాదు, కండిషనల్ లవ్ ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు వాళ్ళకి కావాల్సిన మేము ఇస్తున్నాము, విత్ కండిషనల్ ఇస్తున్నావు. అన్కండిషనల్ ఎక్కడ ఇస్తున్నావు? ఇవ్వడం అంటే ఒక లెర్నింగ్ ఇస్తూ వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే అది నేర్చుకోవడం అవుతుంది. సార్ యాక్చువల్ గా ఫోన్ అండ్ ల్యాప్టాప్స్ లో వాళ్ళు ఆడే ఆటలు, వాళ్ళు చూసే పిక్చర్స్ కానీ అవి ఎట్లా ఆపగలుగుతారు? ఒక 5th నుంచి ఇంటర్ వరకు. ఆ 5th నుంచి అంటే పెద్దగా వాళ్ళు ఏం చూడరులే, కానీ మహా అంటే సినిమాలు, కార్టూన్ సినిమాలు, అవన్నీ గేమ్స్ అవి ఆడుకుంటున్నారు. అండ్ 10 years నుంచి 15 years వరకు అని మనం పెట్టుకుందాం. కొంచెం నాలెడ్జ్ వచ్చేటది కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ తగ్గట్టే చూస్తూ ఉంటారు. సో దాని నుంచి బయటికి రావాలంటే ఏం లేదు, మానిటరింగ్. తల్లిదండ్రులు మానిటరింగ్ చూడాలి. తల్లిదండ్రులు అరే నీకు ఇచ్చే 2 hours ఇస్తాను సాయంత్రము, ఆ 2 hours
వాడు ఏం చూస్తున్నాడా అని చెప్పేసి ఏ యూట్యూబ్లో కానీ ఏదైనా ఇంటర్నెట్లో చేస్తే అది హిస్టరీ అన్నది ఒకటి ఉంటుంది. ఆ హిస్టరీ ఒకసారి చెక్ చేసినట్లయితే వాళ్ళు ఏమేమి చూస్తున్నారో ఏం చూస్తున్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగా లేకుంటే ఇది చూడకూడదు, ఇది చూస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎడ్యుకేట్ చేయడమే. నీవు ఎడ్యుకేషన్ చేయడం తప్పితే కనుక ఎవరిని ఏం చేయలేవు. అంతే. నీ పాత్ర ఎదుటివాడిని ఎడ్యుకేట్ చేయాలి. అది నీ కొడుకు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎడ్యుకేట్ చేసేటప్పుడు వాళ్ళు ఆ టైంలో ఏమనుకుంటున్నారంటే కాసేపు వీళ్ళ మాట వింటే అయిపోతుంది, దాని తర్వాత మన పని మనం చేసుకుందాం అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. అవును, అంతే ఉంటది. యాక్సెప్టెన్స్. వాట్ యు వాంట్ ఎగ్జాక్ట్లీ? ఒక మనిషిని మీరు కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ చేయలేరు. అది చిన్నపిల్లలన్నా, పెద్ద పిల్లలన్నా, ఇంకొక పిల్లలన్నా. ఎప్పుడు నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు అంటే నీ ఇంట్లో ఉన్నంతసేపే మీరు కంట్రోల్లో చేయగలుగుతారు. ఆడు బయటికి పోయినాక ఏం నేర్చుకుంటున్నాడో, ఎలా తిరుగుతున్నాడో, ఏం తింటున్నాడో, ఎవరెవరితో ఉన్నాడో నీకేం తెలుస్తుంది? ఏం తెలియదు. అప్పుడు వై? నువ్వు అనుకున్నదే జరగాలని ఈ భూప్రపంచం మీద ఎక్కడ రూల్ అయితే లేనే లేదు కదా. ఒక్కటి ఎడ్యుకేషన్ అన్నది చెయ్యాలి. దీనికి ఇంత టైం పెడితే నువ్వు ఇంత టైం లాస్ చాలా అవుతావు. మంది పేరెంట్స్ దీన్ని బట్టి చాలా సఫర్ అవుతున్నారు సార్. చాలా మంది పేరెంట్స్ పిల్లలతోటి టైము పెట్టట్లేదు అంతే. పెట్టకపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, వాళ్ళు ఉంటున్నటువంటి ఆ బంధాలలో కావచ్చు, ఇంకా మనం ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా అలానే ఉన్నాయి. మొత్తానికి పేరెంట్స్ పిల్లలతోని సమయం గడపాలని మీరు చెప్తారు. అంతే. పిల్లలతోటే పేరెంట్స్ సమయం గడపాలి, వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి. ఫ్రెండ్స్, చిన్న పిల్లలని మీరు అంటున్నారు, ఆ పిల్లలు ఫ్రెండ్స్తో ఏ విధంగా అయితే ఆటలు ఆడుకొని, ఏ విధంగా అయితే పాటలు పాడుకొని హ్యాపీగా ఉన్నారో, అంతకంటే ఎక్కువ నువ్వు ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు నీ దగ్గరకు వచ్చేస్తారు. కొంతమంది దేశముద్రులు ఉంటారు పిల్లలలో కూడా, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు రాసి పెట్టుకొని వచ్చింటారు, అమ్మా నాన్నల్ని సతాయించాలి, అమ్మా నాన్నల్ని ఏడ్పించాలి, కావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి. కన్నింగ్నెస్ వచ్చేస్తుంది, అంతే. తప్పదు. అది సరైన అవగాహన లేకుంటే, స్టెబిలిటీ లేకుంటే కన్నింగ్నెస్ వచ్చేస్తుంది. ఆ కన్నింగ్నెస్ వచ్చిన వాళ్ళను ఏం చేసేది? యాక్సెప్ట్ చేయాలి, వదిలిపెట్టాలి, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్.